అంతేనా? సరే మేడం, మేము దేవిమాత కూర్చుంటాం. 28 నంబర్ వార్డు. ఈ గల్లీలో మేము స్టార్టింగ్ నుంచి మస్తు వార్డు నంబరు 25 నంబరు ఆదర్శ్ నగర్, 8వ నంబరు మామిడిపల్లి ఆర్మూర్. ఇక్కడ గత ఒక సంవత్సరం నుంచి అక్కడ మెయిన్ అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర పైపు వాటర్ లీకేజ్ వల్ల ఎప్పుడు ఇక్కడ వాటర్ జామ్ అయిపోతున్నాయి. అది జామ్ అయిపోతుంది, మళ్ళీ మట్టి తీసిన కొద్దీ మట్టి అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా ఇక్కడ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ వినాయకుడిని పెడతాము, దుర్గామాతని పెడతాము. ఇంకా నెక్స్ట్ అక్కడ ముందు వాటర్ అంతా ఆకిలి నుండి పోతున్నాయి సార్. మొత్తం గత 2 సంవత్సరాల నుంచి మేము ఎన్నో మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టినాము, అయినా ఎవరు కూడా పట్టించుకుంటారు. అది మాకు నడవాలంటే మా డెంగ్యూ, మలేరియా అన్ని జ్వరాలు వచ్చి హాస్పిటల్లో కూడా అందరికి 50 వేల దాకా పెట్టినాము. కానీ అయినా కానీ ఎవరు కూడా మాకు పట్టించుకుంటారు సార్. గత 2 సంవత్సరాల నుంచి ఆ డ్రైనేజ్ మొత్తం బయటకెళ్ళే వెళ్తున్నాయి. మొత్తం చెప్పినాం, అందరికి అలా ముఖమే మాకు కానత్తలేదు. వస్తే ఏ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్లు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే వస్తామంటుండ్రు. గంటల మీ ముందు ఉంటుండు, గంట లేదు. పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు ఏది లేదు. ఇక్కడ ఎంత ప్రాబ్లం అంటే వర్షాకాలం జ్వరాలతో ఒక్కొక్క బేబీని పిల్లల హాస్పిటల్లో ఏర్చి నిజామాబాద్లో 50,000, 60,000, 30,000 ఇద్దరు పిల్లలను పట్టుకొని 15 రోజులు ఉంటున్నాం. ఏంది మా పరిస్థితి? గింతే ఇక మరి మా పరిస్థితి ఏంది? మా లెక్కేంది? మేము ఊళ్ళే లేమా, మనుషులంగామా? ఎందుకు ఇట్లా ఎత్తుండ్రు మమ్మల్ని? రండి, మేము మీకేది కావాలన్నా గదవ పట్టుకుంటున్నారు, చేతులు పట్టుకుంటున్నారు, అన్ని పట్టుకుంటున్నారు. తీరే బోట్లు అయిపోయేసరికి ఎవరు కానత్తలేరు. ఇది ఏంది మరి? లేని ప్రాబ్లం చెప్తుండ్రు. అడగనీకి పోయితే మా ప్రాబ్లం గిట్లున్నదంటే చెప్పనీకి పోయితే ఇంకా మమ్మల్నే భయం పట్టించి తోలెత్తున్నారు. ఎందుకోసం ఇట్లా మరి? ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళు అక్కడ డ్రైనేజ్ ఇది హైట్ కట్టిండ్రు, ఆగుతున్నాయి. ఇంత మొట్ట అవుతున్నాయి అక్కడ ఇలా నీళ్ళు. ఇక్కడికి వెళ్ళి డౌన్ ఉన్నది మరి డ్రైనేజ్ అయ్యి అటు డౌన్ ఉన్నది. ఇక్కడ ఎత్తు ఉండడం వల్ల అక్కడికి ఆపేసాడు. ఆ డ్రైనేజ్ అన్ని అక్కడికి అయిపోతున్నాయి. అక్కడ అన్ని నీళ్ళు అవుతున్నాయి, రోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కనెక్షన్ ఇవ్వాలి సూపర్. ఇది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తలేదు కాబట్టి నీళ్ళని మొత్తం చెరువు తీరేరు ఎడుతున్నాయి. ఇక్కడ ఇళ్ళకి వెళ్ళిన రోజు వెళ్తున్నాం మేము. రివర్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాలు కాదు, ఒక 7-8 సంవత్సరాలు గ్యాప్ వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఇటు పంపిస్తారు మధ్యాల నుంచి పోయే వాళ్ళకు. అక్కడ మేము రాసుకున్న వాళ్ళము అక్కడ కాదు ఇక్కడ కాదు, ఇళ్ళకి వెళ్ళి పోవాలా, దేవుడి గుళ్ళ కాడికి పోవాలా, దుర్గామాతల కాడికి, వినాయక పూజా సామాన్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళి పోవడం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి సార్, 5 సంవత్సరాల నుంచి ఇద్దరు నడుస్తుంది. ఇగో ఈ లైన్ ఇటు కనెక్ట్ కావాలి ముంగడికి. అయితే ఈ నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముంగడికి అందరినీ బెదిరించిపోతున్నాడు. ఇళ్ళకి నీళ్ళు బంద్ చేయరంటారు. ఇప్పుడు మా నీళ్ళు ఎటు పోవాలా సార్? దాటోళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. ఆ ప్లాట్ లో ఇబ్బంది చేస్తారు. ఇళ్ళకి నీళ్ళు బంద్ చేయరు, రాని ఎత్తంటారు. ఇప్పుడు మా నీళ్ళు ఎటు పోవాలి అసలు? మేము ఇక్కడ 5-6 ఇళ్ళలో కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ వేసుకున్నాము. ఈ మా ప్లాట్ ఈ డ్రైనేజ్ నీళ్ళు కూడా వీళ్ళ ప్లాట్లకు పోవడం వల్ల వాళ్ళు కూడా మాకు అబ్జెక్షన్ చేస్తారు. మాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్. డ్రైనేజ్ కావాలి, ప్లస్ డ్రైనేజీలు అయినాక 2 లైన్లు కావాలి. అక్కడ ఇక్కడ డ్రైనేజీలు క్లియర్ కావాలా, మొరం పోపియాలని కమిషనర్ గారిని మరి చైర్మన్ గారిని కోరుతున్నాము. ఇట్లా దింపి ఈ మడుగు దిగి కొద్దిగా అంత నీళ్ళు జామైనాయి. ఇలా ఇగో ఇలా వీళ్ళు ప్లాట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. పాపమైన గోడ మొత్తం నాపుతుంది. ఇల్లే మొత్తం ఇల్లు చుట్టూ కనీసం కచ్చగట్టరు కొట్టిల్లు. అది కొద్దిగా. హలో, నమస్తే సార్, నేను బొంబాయి భోజన మాట్లాడుతున్నా. ఇది మాది మరి ఏంది మా గల్లీది అసలు ఎవరు పట్టించుకున్నది లేదు, ఏం లేదు. ఎందుకు ఇంత ఘోరం జరుగుతుంది?
ఏం కాదు, ప్రతిసారి మీకు చెప్తున్నాము ఎన్ని గల్లీల మూరం పోస్తున్నారు, ఏమో చేస్తారు, అసలు మా దాకా ఎందుకు పని చేస్తలేరు, ఏం ప్రాబ్లం ఏంది అసలు? మొరం వద్దు, ఇప్పుడు మాకు మస్తు బాధ అవుతుంది. మొత్తం మేము నడుచుకుంటా పోతున్నాం గల్లీ నీళ్ళల్లో, ఇక మేము మీడియాలో పిలిపించినాము. మరి రేపు తెల్లారు అనద్దు, మరి మీరు మాకు ఎందుకు చెప్పలే చేయలేదని. ఎందుకంటే మరి ఇంత ఘోరం అంటే 8 ఏళ్ళ నుంచి మీకైతే తెలుసు కదా ఎట్లుంది మా గల్లీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇప్పుడు మేము ఈయన ఉన్నాము, ఇప్పుడు 10-20 మంది ఉన్నాము. ఇక మీడియా కూడా వచ్చింది. మేము ఇప్పుడు ఇంకా కమిషనర్ దగ్గర సుఖం పోయి ఆడ ధర్నా చేద్దాం అనుకుంటున్నాం సార్. మీరేమన్నా అనుకోరు, ఎందుకంటే మాది లావరీస్ అయిపోయింది మా గల్లీ. లైన్లో ఉంటుంది సార్. చూస్తున్నాము ఇంత లావరీస్ ఎందుకు అయిపోయింది మా గల్లీ, అసలు ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇగో కాదు, ఇక్కడ నీళ్లు ఇప్పుడు నడుస్తున్నాము. కనీసం డ్రైనేజ్ అంటే వేరే గల్లీలకు మొరాలు పోసిపోతున్నారు, మా గల్లీకి మొరం సుఖం వస్తలేరు. అంటే ఏంది నాకు అర్థమైతే లేదు. కాదు, మీకు ఓటింగ్ కావాలంటే కాదు, మేము అప్పుడు మీరు మీకు గ్యారంటీగా మాకు హామీ ఇస్తే మేము కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఓట్లు కూడా మీకు ఇవ్వగలుగుతాం. కానీ మనం పని చేసి చూపించండి. అట్లా వేరే ఇంకుంటున్నాం మేము, ఆ గల్లీలో ఓట్లు లేవు కాబట్టి మేము పని చేస్తలేరని అవి కూడా మాకు తెలుస్తున్నాయి. వేరే వాళ్ళు చెప్తున్నారు మాకు. లేదు, మేమైతే బాగా అంటే తక్లీఫ్ అనుభవిస్తాం. మాకు ఈ గల్లీల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన ఎవరు రావడం లేదు. కౌన్సిలర్ గిన ఈ రోజు 11:30కు టైం ఇచ్చారు. అప్పటికి రాకపోతే మున్సిపల్ అక్కడికి వెళ్ళి మేము కమిషనర్ గారిని కలుస్తాము, ధర్నా చేస్తాము. ఇది మా ప్రాబ్లమ్స్. ఇక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ అండ్ అక్కడ ఇరుకుగా ఉన్నది. అక్కడ ఇది రోడ్డు వెడల్పు కూడా మాకు కావాలి. ర్యాంపులు బెంపులు ఏమన్నా కొలతలు బట్టి చేయాలా. మాకు ఏదైనా ఫైర్ అయినా కానీ అంబులెన్స్ వచ్చి రావాలన్నా కానీ ప్రాబ్లం ఉన్నది. ఏదైనా బస్సు రావాలన్నా బాగా ఇరుకుగా ఉన్నది. ఇది కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుతున్నాం. కౌన్సిలర్ గారు 11:30కు వస్తామని చెప్పారు. ఒకవేళ రాకపోతే రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మా సమస్య పరిష్కరించే వరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూనే ఉంటాము.